కర్నూలు జిల్లా ఆదోనిలో ఆనంద మంగళ ఆంజనేయ స్వామి కళ్యాణ మఠంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి 6వ జిల్లా మహాసభ జరిగింది. మున్సిపల్ కార్మికులకు 36,000 రూపాయల కనీస వేతనం, కాంట్రాక్ట్ విధానం రద్దు, రెగ్యులైజేషన్, పాత పెన్షన్ అమలు, జీపీఎఫ్ ఖాతాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు, ఇళ్ల స్థలాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. అదేవిధంగా మన 60 ఏళ్ల క్రితమే కమ్యూనిస్ట్ పేరు మీదనే ఆయన మొత్తం ఆదరణలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ రంగాలనేవి ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టేదేమి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించినటువంటి మున్సిపల్ కార్మిక సంఘం వల్ల ఎంతో చరిత్ర పలుకుబడి కలిగినటువంటి ఆదరణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా మహాసభలను మా నాయకత్వంలో చేయాలనేటువంటి తాపత్రయం, తపన, పట్టుదల చాలా ఉంటుంది. ఈ సందర్భంగానే ఆదరణలోనే ఒక 4 ఏళ్ల క్రితమే మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా మహాసభలను ఏర్పాటు చేసుకోవాలా, ఈ డౌన్లో మన బలం ఏమిటో, ఏపీసీ కమ్యూనిస్ట్ పార్టీ బలం ఏమిటో అనేటువంటి కూడా చూపించాలనేటువంటి దాని మీద మేము కూడా చాలా పట్టుదలతో ప్రయత్నం చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు జరపలేకపోయినాం. తిరిగి ఇప్పుడు జరుపుకోవాలన్నప్పుడు కూడా కొన్ని పరిమితులకు లోబడే ఈ మహాసభలను జయప్రదకు మేమంతా కూడా సమిష్టిగా పనిచేసినాం. ఏదేమైనప్పుడు కూడా ఈ మహాసభ జయప్రదకు భూమి నాశనాలైతేనేమి లేకపోతే దీనికి సంబంధించినటువంటి విజయం కొరకు మహాసభ కొరకు ఫండ్స్కి అయితే మేము ఎక్కడ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకప్పుడు బలమైనటువంటి కార్మిక సంఘం ఆదంలో ఏఐటీసీలో మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి మున్సిపల్ కార్మిక సంఘం. మరి ఈ సంఘానికి సంబంధించి చాలా చరిత్ర ఉంది. గతంలో ఆదోని మున్సిపాలిటీ కాలనీలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వీటి ఆదినారాయణ రెడ్డి గారు మన పక్క జిల్లా అనంతపురం సంబంధించినటువంటి గుంటకంలో ఆయన ఉన్నప్పటికీ కూడా అజ్ఞాతంలో అయితేనేమి, లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో అయితేనేమి వాళ్ళందరినీ కూడా మున్సిపల్ కాలనీలో సెంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరో మన ఆదరణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు కమ్యూనిస్ట్ ఆంజనేయులు గారు మన ఆదరణ ప్రాంతంలో ఒకప్పుడు చాలా పలుకుబడినటువంటి మిలిటెంట్ నాయకుడుగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఆంజనేయులు గారు మరి ఈరోజు కమ్యూనిస్ట్ అంటే భారీగానే మున్సిపల్ కార్మికులు అందరూ కూడా తెలియదు. మరి ఇదే సందర్భంగానే మన మున్సిపల్ కార్మికుల యొక్క దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మన రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అయితేనేమి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం అయితేనేమి, లేకపోతే ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్యాలయం అయితేనేమి, ఇవన్నీ కూడా దఫాలుగా మనం అంతా వినియోగం చేసుకున్నాం. ఆ సందర్భంగానే కర్నూలులో జరగవలసినటువంటి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా మహాసభలను వాళ్ళు కూడా గతంలో ఆదరణ చేస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆదరణలో జరిగితే బాగుంటుందనేటువంటి పిలుపు మేరకే పోయిన నెలలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో మనం పాల్గొన్నప్పుడు మన రాష్ట్ర నాయకులు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు అయితేనేమి, నేను బాబు గారు అయితేనేమి, లేకపోతే పూర్వపు జిల్లా ప్రధాన కార్యదర్శి మునేపు అయితేనేమి, వీళ్ళందరి
సూచనలు అభిప్రాయం మేరకు ఆదరణ జలపాతాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ జరుగుతున్నటువంటి మహాసభలో జరుగుతున్నటువంటి క్రమంలోనే మనకు ఉన్నటువంటి కొంత అంతర్గత కారణాల వల్ల మరి ఎక్కువ కూడా ఎక్కడ కూడా అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకన్న గారికి, అలాగే మన ఏఐటీసీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాబు గారికి, మన ఏఐటీసీ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఉద్యోగ నిర్మాత అయినటువంటి అజయ్ బాబు గారికి, అలాగే మన గౌరవాధ్యక్షుడైనటువంటి ఓబి నాగరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దర్శన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బిమ్మగూడు గారికి, ఎల్లప్ప గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, హాజరైనటువంటి మన మున్సిపల్ కార్మిక వర్గానికి, మీ మహాసభ భవిష్యత్ పోరాటానికి, ఈ జిల్లాలో కార్మిక వర్గానికి ఒక దిశను చూపడానికి, అండగా ఉండడానికి దోహదపడుతుందని చెప్పేసి రాష్ట్ర సమితి నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఆకాంక్షిస్తూ విప్లవాలు ఉన్నాం. మనం ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఏరియా, డివిజన్ స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, వాటితో పాటు జాతీయ స్థాయిలోనూ మహాసభలు అనేటువంటిది జరుపుకోవడం ఒక ఆనవాయి. ఆ మహాసభలలో గడిచినటువంటి మూడేళ్ల పొద్దున కార్మికుల యొక్క సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయ్యాయి, ఇంకా ఎక్కడ ఉండిగా అధికారులు కానీ లేదా రాజకీయ వ్యవస్థ కానీ వాటిని పట్టించుకోకుండా ఉంది. ఆ దశల్లో ఈ మహాసభలు అనేటువంటివి జరుపుకొని, ఈ మహాసభలలో తీర్మానాలు చేసుకొని, అవి స్థానికంగా నుంచి మొదలుపెట్టుకొని ఢిల్లీ స్థాయి వరకు కార్మికోద్యమాన్ని నిర్మించి, తద్వారా కార్మికుల హక్కులు, చట్టాలను ఈ ప్రభుత్వానికి, కార్మికులకు తెలియజేసేటువంటి ఒక ప్రక్రియ మహోన్నతమైనటువంటి కలిగినటువంటిదే మహాసభ. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ అందరూ సమావేశం అవుతాం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాకు ముందు చాలా మంది నాయకులు అజయ్ గారు కానీ, ఓబి నాగరాజు గారు కానీ, లేదా అధ్యక్షులు కానీ చాలా విషయాలు తెలియజేశారు. అయితే ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో ఏ మేరకు ఇది కార్మిక వర్గ పక్షపాతిగా వ్యవహరిస్తా, కార్మికుల సమస్యలపై స్పందిస్తా, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపై స్పందించేటువంటి తీరు ఎక్కడ ఈ 2 ఏళ్ల అదే ఉంటే గత ప్రభుత్వంలో మనం సమ్మె చేసి సాధించుకున్నటువంటిది, అగ్రిమెంట్ జరిగినటువంటి ఏవైతే మన డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ ఈ కార్మికు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు లాంటివి మన జరిగినటువంటి పోరాటం మూలంగానో, లేదా పెండింగ్ లో ఉన్నటువంటి 3 నెలలు 4 నెలలు జీతాలు పడకపోతే బకాయిగా విడుదల చేయించుకోవడానికి చలో విజయవాడ అసెంబ్లీ సమావేశాలకు జరిగినటువంటివి, అట్లా ఉద్యమాలు నిర్వహించుకొని సమస్యలను పరిష్కరించుకోవడమే తప్ప ఈ ప్రభుత్వం మనం వీధులలో చూస్తున్నాం, మన ఊళ్ళలో, అది కర్నూలు కావచ్చు, లేకపోతే ఎమ్మిగనూరు కావచ్చు, లేకపోతే ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, 2 ఏళ్ల సుపరిపాలన అని చెప్పేసి ఈ ప్రభుత్వం జరుగుతున్నటువంటి పర్యటన ద్వారా కూడా మనకి ఎక్కడ కూడా సుపరిపాలన లేదు. మనం పోరాడితే ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి సంక్షేమ పథకాలైనా అందించింది. ఈ సంక్షేమ పథకాలు కూడా మనతో కార్మికులకు సంబంధించినటువంటివి అందజేయాలి. వాటికి సంబంధించి రేపో మాపో రాష్ట్ర స్థాయిలో సిడిఎంఏ కార్యాలయంలో సమావేశం జరుపుతామని చెప్పేసి సిడిఎంఏ గారు తెలియజేశారు. వాటితో పాటు ఇంకా మనకు పెండింగ్ లో ఉన్నటువంటి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు రెగ్యులర్ ఉద్యోగ కార్మికులతో పాటు మనల్ని పొడిగించాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఆ డిమాండ్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తా ఉన్నాం. మిగతా డిపార్ట్మెంట్లతో మున్సిపల్ శాఖను ముడిపెట్టకండి, ఆ దృష్టితో ఇక్కడ చూడగలరు. స్థానిక సంస్థలకు నిధులు అనేటువంటివి స్థానికంగా ఏర్పాటు చేసుకునేటువంటి
రెండవది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఆయా మున్సిపాలిటీలకు లేదా నగరపాలక సంస్థలకు నగర పంచాయతీలకు నిధుల రూపంలో వచ్చేటువంటివి. ఈ ప్రజారోగ్యం కోసం వెచ్చించడానికి ఖర్చు చేయాల్సినటువంటివి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఈ నిధులను ఉపయోగించాల్సినటువంటివి. ఆ డబ్బుల నుంచి ప్రజారోగ్యంలో అంటే అది చీపులు మొదలు పెట్టుకొని బ్లీచింగ్ పౌడర్, దౌట్లు, పుష్కార్లు, వాటితో పాటు పనిచేసే కార్మికులకు సంబంధించినటువంటి జీతభత్యాలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు, ఇవన్నీ 40% తగ్గకుండా ఇంకా వీలైతే ఎక్కువగా ఖర్చు చేయమన్నటువంటి మన మున్సిపల్ రూల్స్ అనుగుణంగానే ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీ ప్రతి ఏటా పన్నులు పెంపుదల చేస్తూ ఉంది. కాబట్టి ఆ మేరకు వచ్చేటువంటి నిధుల నుంచి కార్మికుల జీతభత్యాలు పెంచడం విషయంలో కానీ లేదా ఏదైనా మరణించిన లేదా ఊరు విస్తారంగా పెరిగి ఇవాళ పుట్టుకొస్తున్నటువంటి వ్యర్థాలు వాటి తరలింపులకు కావాల్సినంత మోతాదులో కార్మికుల సంఖ్యను పెంచుకోవడానికి అది డైలీ బేస్ కింద అయినా సరే లేదా రెగ్యులర్ అయినా సరే కాంట్రాక్ట్ బేసిక్ అయినా సరే హౌస్ సోర్సింగ్ అయినా సరే తీసుకోవడానికి మా నిధులు మా దగ్గర ఉన్నాయి. మన మున్సిపాలిటీలో మన దగ్గర నిధులు ఉన్నాయి. ఈ నిధులు మమ్మల్ని ఖర్చు చేయలేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మున్సిపాలిటీలలో నిధులలో ఉన్నటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బులో మిగిలినటువంటి గ్రాంట్స్ డబ్బులన్నింటిలో తీసుకొని పోయి పథకాల ప్రచారానికి ఊరిపైన పోటీల పేరుతో దుర్వినియోగం చేయడానికి, నీళ్ళలాగా ఖర్చు చేయడానికి వాళ్ళు తగ్గుకుపోతారు. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్. వాటితో పాటు కార్మికుల సంక్షేమం చాలా కీలకమైనటువంటిది. కాబట్టి వేతనాలు అనేటువంటివి లేదా 60 నుంచి 62 పెరిగిస్తే వాళ్ళకి సంబంధించిన వేతనాలు పెంచుకోవడానికి ఇచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి వీటిని నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కదా జరిగినటువంటి ఆందోళనలతో ప్రభుత్వాన్ని తెలియజేశారు. అయితే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఇది మన చేతుల్లోనే ఉంది కాబట్టి కొంచెం ఆగండి అని చెప్పి ఇప్పటికే దాదాపు మన దగ్గర కూడా ఉన్నారు 30,000 మంది దాకా ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ లాంటి కార్పొరేషన్స్ లో కూడా అక్కడ డైరెక్ట్ స్థితికి తీసుకుంటా ఉన్నారు. కొంచెం మంచి కమిషనర్లు అంటే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతూ కార్మిక కుటుంబాల సమస్యలు పడకూడదు అనేటువంటి చోట డైరెక్ట్ స్థితికి తీసుకొని అవుట్ సోర్సింగ్ లో ఆఫీసులకు ఎంటర్ చేసే సమయాలలో ఇస్తామని చెప్పి మనం చెప్పేటువంటి పోరాటాల దగ్గర ఆ పనులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటొచ్చి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో పారిశుద్ధ్య సేవలను, ఇంజనీరింగ్ సేవలను, టౌన్ ప్లానింగ్ సేవలను మొత్తం ప్రైవేటీతో సహా ఈ సేవలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి, ప్రైవేట్ పనుల వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, అంటే గతంలో ఇందాక అజయ్ గారు చెప్పారు నారా గారికి అంత ముందుగా కాంట్రాక్ట్ మన పనులు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ రకంగా ఇవాళ ప్రజలకు అందించే సేవలు కావచ్చు, ఆ సేవల్లో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులు వాటన్నిటికి సంబంధించి పూర్తిగా వీటన్నిటిని కానుపాటికి బయట వాటికి ఇవ్వడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. అదే కనుక తెలియదు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ తిరిగి కార్మిక వర్గం వెళ్తాం. జవాబుదారీతనంగా ఉన్నటువంటి వరకు లేదా ఇక్కడి నుంచి ఆ స్టూడియో వరకు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్తారు. మీరు కాంట్రాక్ట్ తో మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి పరిస్థితులకి గతంలో 279 లో ఏ రకంగా అయితే ఇబ్బందులు ఎదురయ్యామో మహిళలకు నెలసరి వచ్చినా కూడా సెలవులు ఇప్పించుకోవాలంటే డ్యూటీ దగ్గరికి పరిగెత్తేటువంటి పరిస్థితి, కార్మికులతో డ్రైనేజీ కాలువలలో దిగి అడ్డు రోగాలు కొట్టుకొని
ప్రతిదినం వెళ్ళి కాంట్రాక్టర్కి నాకు అనారోగ్యం ఉంది అని చెప్పి సెలవు ఇప్పించండి అని చెప్పి వేడుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నెట్టివేయడానికి ఇవాళ ప్రభుత్వం చేస్తాం. అందులో భాగంగానే రాష్ట్రంలో ఈరోజు జిల్లా మహాసభలను జిల్లా మహాసభలను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పారిశుద్ధ్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేయండి. ఈరోజు జరిగే మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏమమ్మా యాడికి రాత్రి కాడా కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా 6వ మహాసభలు చాలా దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి చాలా కార్మికులను కూడా పిలవడం జరిగింది. మరి అనేక జిల్లాల వారీగా రమ్మని కూడా వస్తారు, మధ్యలో జాయిన్ అవుతారు వారు కూడా. అదే భాగంగా ఈరోజు జిల్లా మహాసభ సందర్భంగా మన సీనియర్ నాయకులు ఏటీసీ నాయకులు కామ్రేడ్ కె అజయ్ బాబు గారు జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నారు. కామ్రేడ్స్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జెండాతో చాపడాలి జెండా కనపాలి.